వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. సో ఇవాళ ఆల్రెడీ నేను షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ అన్ని వీడియోస్ చేసి పెట్టాను. ఇంకా వెరీ షార్ట్స్ ఉన్నాయి కదా, వెరీ షార్ట్స్ని ఏం చేస్తున్నానంటే ఇలా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సరు ఈ పీడిఎఫ్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో మీకు పెడతాను, నోట్స్ చూసుకోండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2 మార్క్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్లో మనకున్న క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈజ్ డిస్పర్షన్, విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్? ఓకే, సో డిస్పర్షన్ అంటే ఏంటన్నా, ద వైట్ లైట్ విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ డిఫరెంట్ కలర్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డిస్పర్షన్ అని అంటాము. ఓకే, సో when a beam of white light passes through a glass prism, white light splits up into its spectrum of colors. This phenomenon is called dispersion of light. ఒకవేళ మనం ఒక లైట్ని తీసుకొని కనుక ప్రిజం నుంచి పాస్ చేసినప్పుడు we will observe the 7 different colors, that is nothing but a VIBGYOR, రెయిన్బో అనమాట. ఓకే, సో వైలెట్ ఇక్కడ తీసుకుంటే డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ గివ్స్ VIBGYOR కలర్స్ అనమాట. VIBGYOR అంటే ఏంటన్నా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ అనమాట. 7 కలర్స్ మన రెయిన్బో కలర్స్ అనమాట. సో వైలెట్ ఈజ్ మోర్ డిస్పర్స్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ లెస్ వేవ్ లెంత్. టోటల్ మనకి ఉన్న 7 కలర్స్లో దేని యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది అంటే రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ మోర్ ఉంటుంది, వైలెట్ యొక్క వేవ్ లెంత్ లెస్ ఉంటుంది. సో డిస్పర్షన్ అనేది ఏంటన్నా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్. సో వి యొక్క వేవ్ లెంత్ లెస్ కాబట్టి ఇట్ విల్ డిస్పర్స్డ్ మోర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? మయోపియా అంటే ఏమంటే నాన్న, మనకు అది ఫార్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం విజిబుల్ చేయలేమన్నమాట. లాంగ్ సైట్ అంటాం అనమాట, లాంగ్ సైట్. సో మనం స్పెట్ షాప్కి వెళ్తే వాడు మనకి లెన్స్ చూపిస్తాడు, మీకు ఇది కనబడుతుందా అని చూస్తారు కదా. సో అక్కడ వాడు మనకి చూపించే లెన్స్ ఏంటి అని అంటే కాన్కేవ్ లెన్స్ అనమాట. అక్కడ మనం చూడండి, it is the optical defect of human eye in which far objects are not visible. In myopia, light from a distant object is converged to a point in front of the రెటీనా. సో మనకి లాంగ్ సైట్ అంటే ఫార్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనం చూడలేకపోతాం, అబ్జర్వ్ చేయలేకపోతాం డ్యూ టు ద మయోపియా, అంటే లాంగ్ సైట్ అంటాం అనమాట. సో కరెక్షన్ అంటే ఏం చేస్తానన్నా, ఏ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ దిస్ డిఫెక్ట్. మనకి లెన్స్ ఇస్తారు కదా, స్పెట్స్ వేసుకుంటాం కదా. సో మయోపియాకి ఏమంటే కాన్కేవ్ లెన్స్ అనేవి మనం ప్రిఫర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్మెట్రోపియా. వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? హైపర్మెట్రోపియా అంటే ఏంటన్నా, ఇట్ ఈజ్ ఆల్సో ఆప్టిక్ డిఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ ఇన్ విచ్ క్లోజర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ విజిబుల్. అంటే ఏంటన్నా, షార్ట్ సైట్ అంటాం అనమాట. షార్ట్ సైట్ వచ్చేసరికి ఇన్ హైపర్మెట్రోపియా లైట్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ కన్వర్జ్డ్ టు ఏ పాయింట్ బిహైండ్ ద రెటీనా. సో హియర్ కాన్వెక్స్ లెన్స్ అనమాట. ఇక్కడ మయోపియాకి కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాము, హైపర్మెట్రోపియాకి కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ దిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ? చూడండి అన్న, మాస్ డెన్సిటీ అంటే మనం ఏం చెప్తానన్న, మాస్ బై వాల్యూమ్ అంటాం. ఆప్టికల్ డెన్సిటీ అనేది ఏంటి, దట్ ఈస్ ద ప్రాపర్టీ. ఆప్టికల్ డెన్సిటీ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మీడియం విచ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటన్నా, ఇట్స్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం విచ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ద speed of the light అనమాట. సో ఈజ్ కాల్డ్ ద ఆప్టికల్ డెన్సిటీ. ఏ మీడియం ఆఫ్ హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ మోర్ ఆప్టికల్ డెన్సిటీ. బట్ మాస్ డెన్సిటీ అంటే ఏంటమ్మా, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆర్ యూనిట్ ఏరియా ఆర్ యూనిట్ లెంత్ అని అంటాం అనమాట. ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ద మాస్ డెన్సిటీ. దెర్ ఈజ్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ మాస్ డెన్సిటీ అండ్ ద ఆప్టికల్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ ఈజ్ ద డెఫినేషన్ అన్న, ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ ద ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్? పవర్ అంటే ఏం లేదన్న, ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ ద పవర్ అనమాట. పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇట్ విల్ బి మెన్షన్ విత్ P అనమాట. రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ F ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఎ పవర్, దస్ P ఈక్వల్ టు 1/F. ఇట్స్ యూనిట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి, డయాప్టర్ Dతో మెన్షన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్. Focal length F, the distance between the optic center of the concave lens and its principal focus F is called the ఫోకల్ లెంత్. సెంటర్ అంటే ఆప్టిక్స్ యొక్క మన కాన్వెక్స్ కాన్కేవ్ తీసుకున్నాం అనుకోండి, ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకస్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అని అంటాం అనమాట. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ విచ్ ద లెన్స్ ఈజ్ ఎ పార్ట్. ఇప్పుడు మనం కాన్కేవ్ లెన్స్ ఇలా తీసుకున్నాం అనుకున్నా, స్పియర్లో ఒక పార్టే కదా, సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ఇట్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఆన్ కర్వేచర్ అండ్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మూవింగ్ చార్జెస్.
distinguish between ammeter and voltmeter. So ammeter is used to measure the current, voltmeter is used to measure the voltage. So differences koste, it is a device used to measure current, it is a device used to measure voltage. So ammeter will be connected in series, okay, to the circuit. It will be connected in parallel to the circuit. It is prepared by connecting a very small resistance called shunt resistance in parallel to the galvanometer. Galvanometer అని ఇక్కడ ఎందుకు యూజ్ చేశాను? galvanometer is used to both అమ్మీటర్గా యాక్ట్ చేస్తుంది, వోల్ట్మీటర్గా కూడా యాక్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ స్మాల్ షంట్ రెసిస్టెన్స్ని, వెరీ స్మాల్ షంట్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వెరీ స్మాల్ షంట్ రెసిస్టెన్స్ కాల్డ్ ప్యారలల్ టు ద galvanometer ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఎందుకు వెరీ స్మాల్ యూజ్ చేస్తున్నాం అంటే రెసిస్టెన్స్ అండ్ కరెంట్ బోత్ ఆర్ ఆపోజిట్, అంటే రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. రెసిస్టెన్స్ స్మాల్ ఉంటేనే కరెంట్ అనేది హై ఉంటుంది. సో అమ్మీటర్ యూజ్ చేసి మనం కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి హియర్ వీఆర్ యూజింగ్ ద వెరీ స్మాల్ రెసిస్టెన్స్ అనమాట. దట్ స్మాల్ రెసిస్టెన్స్ ఈస్ కాల్డ్ ద షంట్ రెసిస్టెన్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ ప్యారలల్ టు ద galvanometer. Similarly, it is prepared by connecting a high resistance in series to a galvanometer. ఇక్కడ హై రెసిస్టెన్స్ V ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా ఫ్రమ్ ఓమ్స్ లా. V ఇంక్రీజ్ అయిందనంటే R కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో హై R తీసుకుంటే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకే వోల్ట్ మీటర్ని యూజ్ చేసి మనం వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ galvanometer into ammeter? A galvanometer can be converted into ammeter by connecting a very small shunt resistance in parallel to it. Exactly. Next, how do you convert a moving coil galvanometer into a voltmeter? A galvanometer can be converted into a voltmeter by connecting a high resistance in series to it. Last point nane avey ikkada malla questions. What is the principle of a moving coil galvanometer? So principle of moving coil galvanometer ante when a current carrying coil is placed in a uniform antifield, it experience a torque. ఏదైనా సరే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం, లాంగ్ కండక్టర్ కావచ్చు, ఏదైనా కండక్టర్ని తీసుకెళ్ళి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక ప్లేస్ చేస్తే అక్కడ ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ టార్క్ అనమాట. హెన్స్ హియర్ కరెంట్ ఇన్ ద కాయిల్ I is deflecting angle theta. Start. What is the smallest value of current that can be measured with the moving coil galvanometer? అది ఎంత నాని అంటే 10 to the power of -9 ampere is the smallest order of current that can be measured with a moving coil galvanometer. And ఇందాక ప్రిన్సిపల్ చెప్పాం కదా, I is proportional to theta. సో దాన్ని యూజ్ చేసుకొని galvanometerని యూజ్ చేసి మనం తీయగలిగే కరెంట్ ఎంత అంటే 10 to the power of -9 amperes అంటే చూడండి అన్న 0.801 అంటే ఎంత స్మాల్ కరెంటో అబ్జర్వ్ చేయండి. What is the importance of Oster's experiment? Oster's experiment ఏం చెప్తుందన్నా, when a current is passed through a conductor, a magnetic field is produced around the conductor, కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే ఏంటన్నా, కరెంట్ అనేది కండక్టర్లో పాస్ అయినప్పుడు వీ విల్ అబ్జర్వ్ సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. దట్ ఈస్ ద ఆస్టర్స్ ఎక్స్పెరిమెంట్. ఇంపార్టెన్స్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ద మ్యాగ్నెటిజం ఈజ్ ఐడెంటిఫై విత్ దిస్ ఎక్స్పెరిమెంట్. చెప్తున్నాం కదా, ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయినప్పుడు వీ విల్ అబ్జర్వ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నా కదా. That's why it is relation between electric and the magnetism anamata. It showed that the origin of magnetic field is due to motion of the electric charges. Electric field place చేసినప్పుడు మరి we are observing the motion of the electric charges కదా నాన్న. This is the importance. నెక్స్ట్, స్టేట్ ఆంపియర్స్ లా అండ్ బాయర్స్ అవట్లా. ఆంపియర్స్ లా అనగానే ఏం గుర్తురావాలన్నా, ఇంటిగ్రల్ B.dl ఈక్వల్ టు μ0I. అంటే ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ అరౌండ్ ఎ క్లోజ్డ్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు ద μ0 టైమ్స్ ఆఫ్ ద కరెంట్ బౌండెడ్ ఇన్ ద సర్క్యూట్. సింపుల్గా చెప్పాలంటే ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఈక్వల్ టు ద μ0 టైమ్స్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ దట్ కండక్టర్. దట్ ఈస్ ద బాయర్స్ అవట్లా. సారీ, ఆంపియర్స్ లా. ఆంపియర్స్ లా అంటే ఏంటి? ఆంపియర్ అనేది కరెంట్ యొక్క యూనిట్ కదా నాన్న. సో ఆంపియర్స్ లా అనగానే మనకు μ0I గుర్తు రావాలి. అది దేనికి ఈక్వల్ అని అంటే ఇంటిగ్రల్ B.dl ఈక్వల్ టు μ0I. నెక్స్ట్, బాయర్స్ అవట్లా. The intensity of magnetic induction dB due to a small element is directly proportional to the current length sine of the angle inversely proportional to r square, where r is the position vector of the point from the current element. అంటే ఏంటన్నా, బయార్స్ అవట్లా అనగానే dB is proportional to IDL sin theta by r square, proportionality replaced by μ0 by 4 pi, dB equal to μ0 by 4 pi IDL sin theta. that is the బయార్స్ అవట్లా. ఆంపియర్స్లా అండ్ బయార్స్ అవట్లా రెండు ఈజీ నాన్న, రెండు కన్ఫ్యూజ్ అవుతారు. ఆంపియర్ అనగానే కరెంట్ రావాలి మనకి. సో ఏమని చెప్పాలి అక్కడ, μ0I ఇంటిగ్రల్ B.dl ఈక్వల్ టు μ0I ఈజ్ ద ఆంపియర్స్లా. బయార్స్ అవట్లా వచ్చేసరికి dB ఈక్వల్ టు μ0 by 4 pi ఇంటూ IDL sin theta by r square. Next, a circular coil of radius r having n turns carries a current I. What is its magnetic momentum?
సో మ్యాగ్నెటిక్ మొమెంటమ్ హ్యావింగ్ ఫార్ములా M ఈక్వల్ టు NIA నాన్న. N ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆన్ ద కాయిల్ కన్సిడర్ చేస్తే దాంట్లో టర్న్స్ ఉంటాయి అనమాట. అవి ఎన్ని ఉన్నాయి అనేది N చెప్తుంది. I ఈజ్ ద కరెంట్, A ఈజ్ ద పై ఆర్ స్క్వేర్ అంటే ఏంటన్నా ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కాయిల్. హెన్స్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ M ఈక్వల్ టు NI ఇంటూ పై ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ మొమెంటమ్. Next, what is the force on a conductor of length L carrying a current I placed in a magnetic field of induction B? When does it become maximum? F equal to IBL sin theta. ఈ ఫార్ములా బేస్ చేసుకొని చెప్తాం. Force on the conductor in magnetic field is F equal to IBL sin theta. I is the current, B is the field, L is the length, angle is the theta is the angle between B and L అనమాట. B and I. Where theta is the angle between length of the conductor and the magnetic induction B. So the forces becomes maximum when the conductor is perpendicular to the magnetic field. అంటే చూడండి నాన్న, F ఈక్వల్ టు BIL sin theta అన్నా కదా, theta will be maximum. ఎప్పుడు నాన్న theta ఈక్వల్ 0 అనుకో, sin 0 కదా, బట్ sin 90 ఈక్వల్ టు 1 కదా. సో అందుకని ఇక్కడ మనం ద మ్యాక్సిమం అనేసరికి theta will be taken as 90 degrees. Then we get the maximum force on the conductor F BIL. So the next topic is semiconductors. What is an N-type semiconductor? What are the majority and minority charge carriers in it? So it is a silicon or germanium doped with pentavalent impurity like arsenic. The pentavalent atoms add extra electrons and make it N-type semiconductor. In N-type semiconductor, majority charge carriers are electrons and minority charge carriers are holes. సో ఇక్కడ చూడండి, జర్మేనియం సిలికాన్ అనేవి సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అనమాట. సో సెమీ కండక్టింగ్ మెటీరియల్స్కి మనం ఏం చేస్తాం, డోపింగ్ ప్రాసెస్ అంటాం. ఇంప్యూరిటీని యాడ్ చేసుకొని వాటిని మనం డయోడ్స్ కింద ప్రిపేర్ చేసుకుంటానికి రెడీ చేసుకుంటాం. ఎన్ టైప్ మెటీరియల్, పీ టైప్ మెటీరియల్ అని. ఎన్ టైప్ మెటీరియల్స్ అంటే ఏంటన్నా, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండేటట్టు. ఎలక్ట్రాన్స్ ఎక్కువ కావాలంటే వీఆర్ యాడింగ్ ద పెంటావాలెంట్ ఇంప్యూరిటీ అనమాట. అలాగే వాట్ ఆర్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్? ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ like pure semiconductor like silicon is called the intrinsic semiconductor. In an intrinsic semiconductors, number of electrons equal to number of holes. చెప్తున్నా కదా, జర్మేనియం సిలికాన్ అనేవి ప్యూర్ సెమీకండక్టింగ్ మెటీరియల్స్. వితౌట్ యాడింగ్ ఇంప్యూరిటీ దే ఆర్ ద ప్యూర్ సెమీకండక్టింగ్ మెటీరియల్స్. వాటిని ఏమంటామంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అని అంటాం. అదే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్కి వచ్చేసరికి ఏ సెమీకండక్టర్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఆర్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ కాల్డ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటారు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్. దే ఆర్ టూ టైప్స్. ఎన్ టైప్ సెమీకండక్టర్స్ హ్యావ్ more electrons than holes. P-type semiconductors have more holes than electrons. What is a P-type semiconductor? What are the majority and minority charge carriers? So it is silicon or germanium doped with trivalent impurity like indium. The trivalent atoms add extra holes and make it P-type semiconductor. అంటే ఇక్కడ జర్మేనియం సిలికాన్కి మనం ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేసినప్పుడు హోల్స్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. అప్పుడు అది పీ టైప్ మెటీరియల్ కింద మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇన్ పీ టైప్ సెమీకండక్టర్స్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అన్నాం కదా, హోల్స్ అంటే పాజిటివ్ చార్జ్ అనమాట. పీ టైప్ కాబట్టి పాజిటివ్ చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద ఎలక్ట్రాన్స్. అందుకే మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో ఈ పిఎన్ టైప్ మెటీరియల్ యూజ్ చేసి మనం ట్రాన్సిస్టర్స్ని ప్రిపేర్ చేస్తాం. డ్రా ద సర్క్యూట్ సింబల్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. పిఎన్పి ట్రాన్సిస్టర్ వచ్చేసరికి ఇన్సైడ్కి యారో ఉంటుంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వచ్చేసరికి అవుట్ సైడ్కి యారో ఉంటుంది. రెండు సేమే, 3 టెర్మినల్స్ ఉంటాయి. బేస్, ఎమిటర్, కలెక్టర్. బేస్, ఎమిటర్, కలెక్టర్. జస్ట్ ఈ యారోనే డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ బయాస్ కెన్ ఎ జీనా డయోడ్ బి యూజ్డ్ యాజ్ ఎ వోల్టేజ్ రెగ్యులేటర్? ఇన్ వోల్టేజ్ రెగ్యులేటర్ జీనా డయోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రివర్స్ బయాస్. జనరల్గా పిఎన్ జంక్షన్ డయోడ్ వర్క్స్ ఓన్లీ ఇన్ ఫార్వర్డ్ బయాస్, బట్ ఇన్ కేస్ ఆఫ్ జీనా డయోడ్ ఇట్ వర్క్స్ ఓన్లీ ఇన్ రివర్స్ బయాస్. వై? బికాస్ ఇన్ రివర్స్ బయాస్ జీనా వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఓవర్ ఏ లార్జ్ రేంజ్ ఆఫ్ కరెంట్. ఒక పర్టికులర్ కరెంట్ని రీచ్ అయ్యేంత వరకు జీనా డయోడ్లో కరెంట్ అనేది ఏంటి మనకి కాన్స్టెంట్గా చూపిస్తుంది. దట్స్ వై ద జీనా డయోడ్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. నెక్స్ట్, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్? యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటన్నా, NAND అండ్ NOR గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ బికాస్ ఎనీ లాజిక్ గేట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ NAND గేట్ అండ్ NOR గేట్. ఏ లాజిక్ గేట్ మనం ప్రిపేర్ చేయాలన్నా వీఆర్ మస్ట్ అండ్ షుడ్ యూజింగ్ NAND అండ్ NOR గేట్స్. దట్స్ వై దీస్ గేట్స్ ఆర్ నోన్ యాజ్ ద యూనివర్సల్ గేట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్. డిఫైన్ మాడ్యులేషన్. వై ఈజ్ ఇట్ నెసరీ? మాడ్యులేషన్ అంటే ఏంటన్నా, ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ low frequency audio signal with high frequency carrier signal is called the modulation. అంటే మనం ఒక్కోసారి కాల్స్ మాట్లాడేటప్పుడు మన కాల్ జంప్ అయ్యి వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతుంటుంది చూసారా నాన్న, అది డ్యూ టు ద క్యారియర్ వేవ్. క్యారియర్ సిగ్నల్ మన ఆడియో సిగ్నల్ అనేవి ఏం చేస్తాయంటే అవి రెండు కంబైండ్ అయ్యి మనకి రిసీవర్కి మనకి వస్తుంది అనమాట కాల్. సో ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ ద మాడ్యులేషన్. అందుకే మన ఫారెన్ నుంచి ఎవరైనా కాల్ చేసినా
వేరే ఊరు నుంచి మనం కాల్ చేస్తే మనం ఎట్లా మాట్లాడుతున్నాం అంటే డ్యూ టు దిస్ మాడ్యులేషన్ ప్రాసెస్. నెసెసిటీ ఆఫ్ మాడ్యులేషన్ టు ట్రాన్స్మిట్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ టు లాంగ్ డిస్టెన్స్. అంతే కదండి, ఇప్పుడు ఎక్కడో విజయవాడలో ఉన్నవారు మనకు కాల్ చేయాలని అంటే ఎట్లాగా ఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నాం అంటే డ్యూ టు దిస్ మాడ్యులేషన్. టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద యాంటీనా. Mention the basic methods of modulations. మనకు we have 3 different types of modulations: amplitude modulation, frequency modulation, phase modulation. ఓకే, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే జనరల్గా మనం మైక్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందులో అది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే రేడియో స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో మీరు చూస్తూ ఉంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే మనకి 92.5 రెడ్ ఎఫ్ఎం ఇవి ఉంటాయి కదా నాన్న, ఆ 92.5 కంటే ముందు పెట్టినా వెనక పెట్టినా కూడా మనకి ఆ రేడియో సిగ్నల్ అనేది మనకి రాదు, సౌండ్ వస్తుంది తప్ప అక్కడ మనకు ఆడియో అనేది రాదు. సో దాన్ని ఏమంటామంటే అది కూడా ఒకటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్కి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. వాట్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్? మీరు డైలీ గూగుల్లో చేసేది www అని కొడతారు, దాన్ని ఏమంటామంటే ఎన్సైక్లోపీడియా అనమాట. అది ఇట్ ఈస్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ రౌండ్ ద క్లాక్ త్రూ ఓవర్ ద ఇయర్. Which type of communication is employed in mobile phones? Space wave communication is employed in mobile waves. Mention the frequency range of speech signals. The frequency range of audio signals is from 300 Hz to 3100 Hz. What is skywave propagation? The communication between two long distant points on the earth achieved by the reflection of radio waves 3 MHz to 30 MHz from the ionosphere is called the skywave propagation. Radios work on skywave propagation అన్న. సో కమ్యూనికేషన్లో తీసుకుంటే ఏవైనా 2 లాంగ్ డిస్టెన్స్ పాయింట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే వాటి మధ్య జరిగే ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే స్కైవేవ్ ప్రాపగేషన్. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు నాన్న, రేడియో వేవ్స్ అని చెప్తున్నాడు. వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్? సింపుల్ 3 ఉంటాయి మనకి: ట్రాన్స్మిటరు, మీడియము, రిసీవరు. మీడియం అంటే ఛానల్ అనమాట, ట్రాన్స్మిటర్ ఛానల్. ఇప్పుడు మనం ఫోన్ చేసామనుకోండి, మనం ట్రాన్స్మిటర్, మధ్యలో మనకు వచ్చేది ఛానల్, రిసీవ్ చేసుకునేవాడు రిసీవర్ అనమాట. ఈ 3 కంపల్సరీ అనమాట. సరే నాన్న, ఇప్పుడు నేను 4 టాపిక్స్ మీకు అప్లోడ్ చేశాను, 2 మార్క్స్ ఇవి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎగ్జామ్ టైంలో మీకు ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడకుండా మంచిగా చదవండి. ఇప్పుడు నేను ఏవైతే వెరీ షార్ట్స్ ఇచ్చానో ఇది క్రాస్ చేసి అయితే పోదు, ఇందులో నుంచి డెఫినెట్గా వస్తాయి. సో మనం స్కోర్ చేయడానికి ఇవే మెయిన్ నాన్న. ఈ వెరీ షార్ట్స్లోనే మనకు పోయి 59, 58 వస్తాయి. సో ఇవే కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యారనుకోండి 60 డెఫినెట్గా మీరు కొడతారనమాట. థ్యాంక్ యూ.